హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మంగళూరులో ఎంతో ఫేమస్ అయిన మూడే ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మంగళూరు ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్. చూసారా, ఇలా సిలిండరికల్ షేప్లో చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మూడే ఇడ్లీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంగళూరు స్పెషల్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అయిన మూడేని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మూడే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1 గ్లాసు దాకా మినపగుళ్ళని వేసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళని సపరేట్గా ఒక 4-5 గంటల సేపు నానపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల దాకా రేషన్ బియ్యాన్ని కానీ దోసల బియ్యాన్ని కానీ లేదంటే ఇడ్లీ బియ్యాన్ని కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ దోసల బియ్యాన్ని వేసుకున్నాను. మీకు ఏ బియ్యం అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కూడా సపరేట్గా 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు మినపగుళ్ళని నానబెట్టుకొని మీకు చూపిస్తున్నాను. చూసారా, మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 5 గంటల ముందు నానబెట్టుకున్న బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా బరక అనేది లేకుండా మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే పిండి కూడా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బుకున్న ఈ మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం 5 గంటల ముందు నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని కూడా వేసుకొని ఇందులో కూడా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం లైట్గా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు బియ్యాన్ని. చూసారా, ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మనం గ్రైండ్ చేసిన తర్వాత బియ్య పిండిని పట్టుకొని చూస్తే మనకు కొంచెం లైట్గా రవ్వలాగా తగలాలన్నమాట. మనం ఇడ్లీ రవ్వ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా ముందు మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉన్న గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా 2 పిండిలు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా మీ చేత్తోనే కలుపుకోండి. చేత్తో అయితేనే పిండి కరెక్ట్గా కలుస్తుంది అనమాట. పిండిని కలుపుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకోండి. ఉప్పును మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. సరిపోకపోతే పిండి ఫర్మెంట్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో ఉప్పును కూడా వేసుకొని పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే మనకి మూడే ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం పిండిని ఫర్మెంట్ చేసుకునే ముందు సాల్ట్ని వేసుకొని కలుపుకున్నాం కదా. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైనట్లుగా ఉంది, అందుకని కొంచెం ఉప్పుని వేసుకొని కలుపుకుంటున్నాను. సో ఇలా ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో సోడా ఏమీ వేసుకోవద్దు. మనకి మూడే ఇడ్లీ కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మూడే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా, ఇలా మనకి మూడే మౌల్స్ అని ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట. ఈ మూడే మౌల్స్ని పైన్ లీవ్స్తో తయారు చేస్తారనమాట. హెల్త్కి చాలా మంచిది ఇందులో ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. పైన్ లీవ్స్తో ఇలా మూడేలాగా బుట్టలాగా ప్రిపేర్ చేసి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ మౌల్స్ని ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లోకి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని బాగా మరిగించుకుంటున్నాను. ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇడ్లీ స్టాండ్ని ఇందులోకి పెట్టేసుకొని ఈ మౌల్స్ని మీకు ఇడ్లీ పాత్రకి సరిపడా అరేంజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 6 మౌల్స్ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మౌల్స్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మూడే ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ని ఈ మౌల్స్లోకి సగం వరకు మాత్రమే వేసుకోండి. ఫుల్గా వేసుకున్నారంటే ఇవి పైకి పొంగుతాయి అన్నమాట.
అందుకని సగం వరకు మాత్రమే ఈ మౌల్స్ అన్నిటిలో కూడా ఈ ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా మీరు నెక్స్ట్ డే కూడా ఈ పిండితో ఈ 3 ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పిండితో మీరు దోశలు కూడా వేసుకోవచ్చు. సో ఇలా మౌల్స్ అన్నిటిలో కూడా ఇడ్లీ బ్యాటర్ని నింపిన తర్వాత మూత పెట్టేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో మనకు ఒక పక్క ఈ 3 ఇడ్లీ ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మీకు నేను సింపుల్గా ప్రిపేర్ చేసే కొబ్బరి చట్నీని చూపిస్తాను. ఈ చట్నీ కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. చూసారా, ఇలా పచ్చిమిర్చి తెల్లగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిర్చిని వేసుకొని ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండు కూడా మరి ఎక్కువగా వేసుకోకూడదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని కొత్తిమీర పలుకులు అనేది అక్కడక్కడ కనిపించేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కొత్తిమీర చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళను వేసుకొని కలుపుకోండి. మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇక ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఒక 15 నిమిషాల పాటు ఈ 3 ఇడ్లీ ఉడికిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి ఇడ్లీ చక్కగా ఇలా కేక్ లాగా పైకి పొంగి బాగా ఉడికిపోయాయి. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. పిండి మన చేతి వేళ్ళకి ఏమీ అంటుకోవట్లేదంటే ఈ ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ 3 మౌల్స్ని బయటకు తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని 1 నిమిషం పాటు వాటిని సెట్ అవనివ్వండి. వెంటనే కాకుండా 1 నిమిషం సెట్ అయిన తర్వాత అప్పుడు ఈ 3 మౌల్స్ని ఈ విధంగా చక్కగా ఇలా పుల్లలు కూర్చుంటాయి అన్నమాట. ఈ పుల్లలను తీసేసి మౌల్స్ని ఈ విధంగా సపరేట్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. సిలిండ్రికల్ షేప్లో ఈ ఇడ్లీలు చాలా ఫ్లఫీగా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన మౌల్స్ని కూడా తీసేసుకొని ఈ 3 ఇడ్లీని ప్లేట్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చూసారా, నార్మల్ ఇడ్లీ కన్నా కానీ చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ 3 ఇడ్లీ. మంగళూరులో ఇదొక ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వాళ్ళు ఎక్కువగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉందో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ మీకు ఇలా మౌల్స్ దొరకకపోతే చిన్న టీ గ్లాసెస్లో కూడా ఈ పిండితో మీరు ఈ విధంగా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.